కొంతమంది అడిగిన ప్రశ్న ఏంటంటే, ఎందుకండి మీకు చిన్నజీవి గారి మీద అంత కోపం అని. చిన్నజీవి గారి మీద నాకేం కోపం ఏం లేదు. ఇన్ఫ్యాక్ట్ నేను ఆయన మేనమామగా సంభావిస్తాను. మా ఇద్దరికి రక్త సంబంధం లేదు, పూర్వాశ్రమంలో ఎటువంటి దేహ సంబంధం కూడా లేదు. కానీ మా అన్నయ్య కూడా శ్రీ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబాలు కాబట్టి ఎక్కడో ఒక చోట బీరకాయ పీసు సంబంధాలు ఉండి ఉంటాయి. బట్ ఓకే, మా అందరిది కూడా తూర్పుగోదావరి జిల్లా ప్రాంతం. సో మాది కాకినాడే. సో ఆయనేమో ఆర్తమూరు, బట్ ఒరిజినల్గా పెద్దజీవి గారు ఆయన పుట్టిన ఊరు కాకినాడ. మా వాళ్ళకి పూర్వీకులకి వాళ్ళకి సంబంధాలు కూడా ఉన్నాయని చెప్పి చెప్తారు. బట్ నాకు ఆయనతోటి దాదాపు 40 ఏళ్ల స్నేహం మా ఇద్దరిది. అయితే నన్ను మొట్టమొదటిసారి చిన్నజీయరు మేనమామ దగ్గరికి ప్రోత్సహించి ఆయన అనేవాడు ఒకడు ఉన్నాడు, ఆయన దగ్గరికి వెళ్ళి శ్రీ వైష్ణవ సాంప్రదాయం వాళ్ళ దగ్గర కొంత నువ్వు తెలుసుకుని నీవు విమర్శించేటువంటి మనస్తత్వం ఉన్నవాడే కాబట్టి నువ్వు నీ విమర్శ చేయవయ్యా అని చెప్పి నాకు పెద్దజీయర్ గారి యొక్క ఈ ఒక ఫోటో, వాళ్ళ భక్తి నివేదన చిత్రం ఒకటి ఉండేది. ఏంటంటే ఆయన రామదూత అనే ఒక పెద్ద బస్సు ఉండేది. ఆ బస్సు ఎదురుండా ఆయన త్రిదండంతో దండం పెడుతూ తీసుకున్నటువంటి ఒక ఫోటో. ఆయన మంచి శుచి స్మితుడులాగా, మంచి దివ్యమైనటువంటి పురుషుడిలాగా ఆయన దర్శనం ఇచ్చారు. దాంతో ఒక లోపల వీళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా కొంత నేర్చుకోవాలనేటువంటి భావనతోటి నేను చివరికి కొంతకాలం తర్వాత మేము హైదరాబాద్లో ఉన్నప్పుడు నేను వాళ్ళ జెట్ దోమలగూడ బిల్డింగ్కి వెళ్ళి అక్కడ వెంకటేశ్వరరావు గారు బి వెంకటేశ్వరరావు గారు అనుకుంటా అప్పట్లో ఉండేవాళ్ళు. ఆయన తర్వాత దేహం చాలించారు కొన్నాళ్ళకి. ఆ తర్వాత ఆయన ఇక్కడ మాకు వాలంటీర్గా ఎవరు లేరండి, మీరు వస్తే మాకు గోదారంగనాథ కళ్యాణం కూడా ఉంది. ఈ లోపల సంతాన గోపాలాచార్యుల వారు అప్పుడు తిరుప్పావి మీద ఉపన్యాసాలు చెప్తున్నారు. కరెక్ట్గా ధనుర్మాసం టైంలో వెళ్ళాను, 1988, 89 ఆ ప్రాంతాల్లో. అప్పటి నుంచి నేను రెగ్యులర్గా వెళ్ళడం. తర్వాత మేము అడుగుపెట్టిన తర్వాత మరి భగవంతుడు చెప్పింది, నీ పాద ఆడ మోపావు కాబట్టి దినాభివృద్ధి చెందుతూ చాలామంది వాలంటీర్లు రావడం మొదలెట్టారు. మొత్తానికి తర్వాత మన ప్రహ్లాదాచార్యులు వీళ్ళందరూ కూడా అక్కడికి హైదరాబాదు ఎడ్యుకేషన్ అయిపోయి వాళ్ళందరూ మొత్తానికి అక్కడ వాళ్ళు కూడా చేరి కార్యక్రమాలని ఇంకా పెద్ద ఎత్తున చేయడం. ఆ తర్వాత అదే టైంలో బాగా ఈ భక్తి మూవ్మెంట్ ఆంధ్రదేశంలో కూడా బాగా పుంజుకొని ఈ సుందర చైతన్యానంద కానీ, లేకపోతే ఆయన ఏదో అక్కడ బెంగళూరు మైసూరు దగ్గర అవధూత దత్తపీఠం అని ఆయన ఉన్నాడు. ఆయన వచ్చి వీళ్ళందరూ వచ్చి ఏదో చేసేవాళ్ళు, అందరూ రకరకాల వాళ్ళ ప్రోగ్రామ్స్ ఇలాగా కండక్ట్ చేసేవాళ్ళు. ప్రతివాడు కూడా ఒక పొలిటికల్ ర్యాలీ లాగా 1,00,000 మంది, అంటే ఎంతమంది వచ్చినా సరే 20,000 మంది వచ్చినా సరే 1,00,000 మంది వచ్చారని చెప్పి చెప్పుకునేవాళ్ళు. ఈ హడావిడి. సో ఎక్కడెక్కడైతే ఒక కార్యక్రమానికి శోభ అనేటువంటిది మన వైదిక కార్యక్రమాల్లో దేనికైనా ఒక శోభ ఉండాలయ్యా. అందుకనే మనకి జాతరలు, తిరునాళ్ళు అని చెప్పి ఊళ్ళల్లో ఆలయాల యొక్క ఉత్సవాలు జరిగినప్పుడు పెడతారు. ఎందుకంటే మనుషులు అనేటువంటి వాళ్ళు రకరకాలుగా ఉంటారు. అందులో దివ్యమైనటువంటి పురుషులు కొంతమంది బాగా జ్ఞానం కలిగినటువంటి జ్ఞాన స్వరూపులు తిరిగి జన్మని పొందుతూ లోకంలో సంచరిస్తూ వాళ్ళకి తెలిసిన దాన్ని వాళ్ళు పంచుతూ వాళ్ళు కూడా అందరితోటి కలిసి జీవించే విధానం ఒకటి. రెండవ జీవులు కొంతమంది మనకి నిజంగా స్వర్గం నరకం ఉన్నాయో లేదో మనకు తెలియదు. ఒకడు స్వర్గానికి వెళ్ళి మళ్ళీ అక్కడ అనుభవించేసి మళ్ళీ తిరిగి భూలోకం మీదకి వచ్చిన వాళ్ళు రెండవ జాతి. మూడవ జాతి స్వర్గానికి అర్హత లేక నరకానికి వెళ్ళి అక్కడి నుంచి తిరిగి మళ్ళీ లోకంలో పుట్టి ఒకవేళ నరకయాతన అనుభవించినా కూడా దానికి బాగా రాటుదేలి ఇంకా మళ్ళీ పాపం చేయడానికి మళ్ళీ వాళ్ళు ఉద్యుక్తులై ఉన్నటువంటి మనస్తత్వం, వాసన అంటారు, పూర్వజన వాసన అని చెప్పి ఆ అశ్వత్థాన్ని దాటలేక ఇంకా బాగా అటువంటి ప్రవర్తనతోటి ఉండేటువంటి జీవులు మూడో రకం. ఇంకా అటువంటి జీవుల్లో మూడో రకం యొక్క జీవుల్లోనే ఇంకో కోవలోకి వచ్చేటువంటి వాళ్ళు ఎవరంటే శాపగ్రస్తులై పిశాచాలుగా తిరిగి శాప విమోచన అయిపోయిన తర్వాత మళ్ళీ కొన్ని కోట్ల జన్మలో కోట్ల సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళీ ఒక యోనిలోకి ప్రవేశించి మళ్ళీ మానవ శరీరాన్ని పొందినటువంటి జీవులు.
సో ఈ రకరకాల ఈ జీవులందరినీ కూడా ఆకట్టుకునేటువంటిది ఈ లోకంలో శోభ. అంటే ఒక ఎంటర్టైనింగ్ ఆస్పెక్ట్ కనుక ఒక కార్యక్రమానికి ఉండకపోతే వీళ్ళు అట్రాక్ట్ అవ్వరు. సో ఒక కుక్కే ఉంటే తప్పిస్తే ఒకదాన్ని అటాచ్ చేయలేనటువంటి విధంగా ఈ ఇంట్రెస్ట్ అనేటువంటిది, మనస్సు అనేటువంటి దానికి ఆకర్షితమైనటువంటి పనులు చేస్తే తప్పిస్తే ఏదైనా కార్యక్రమం మొదటికి సాగదు. సో దాన్ని మార్కెటింగ్ అనుకోవచ్చు, ఏదైనా అనుకోవచ్చు. ఈ మధ్యన ఒక ఆయన ప్రశ్నించారు, మహనీయుడు, ఈ మన రామానుజుల వారి స్టాచ్యూ, ఆ పెద్ద విగ్రహం మీద భారతదేశ జెండాని ప్రదర్శించడం తప్పు కాదా, మన పూర్వాచార్యులు ఏమీ చేయలేదు అటువంటి పనులని. అంటే అది స్టాచ్యూ, అది వర్షిప్ చేసేది కాదు. ఒక స్టాచ్యూ, ఒక ప్రదర్శిత అనేటువంటి ఒక విగ్రహం కనుక దాని మీదకి మార్కెటింగ్ చేయడానికే ఉంది. అది రామానుజుల వారు అనేవాళ్ళు ఒక ఆయన ఉన్నారు. ఆయన అలా ఉండేవాడు, ఎంత అందంగా ఉండేవాడు, ఎంత శుచిస్మృతుడై ఉండేవాడు. ఇప్పుడు మేము ఇందాక పెదజీరు గారి చిత్రపటాన్ని ఆయన చాలా ఫోటోలు, ఒకసారి చిన్నజీరు మేనం అన్నాడు, ఆయన ఫోటోలు దిగడానికి ఇష్టపడేవాళ్ళు కాదు. ఎందుకంటే ఆ కాలంలో వాళ్ళ శక్తిని ఒకళ్ళు క్యాప్చర్ చేస్తున్నారు కెమెరా ద్వారా అని చెప్పని భావించేవాళ్ళు. అది నిజం కూడా ఉండొచ్చు. ఎందుకంటే ఇప్పుడు ఈ భాగేశ్వర ధామ్ చెందినటువంటి ధీరేంద్ర కృష్ణ శాస్త్రి ఎవరి మీద ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే అది తీసేయడానికి వాళ్ళ చిత్రపటాన్ని తీసుకొచ్చి వాళ్ళ దగ్గర పెట్టమంటాడు. సో ఇలాగా మేబీ వాటికి ఆ శక్తి అనేటువంటి ఉండొచ్చు, మనకి తెలియదు. మరి వాళ్ళ ఫోటో తీసుకురమ్మంటూ ఉంటాడు అతను. సో అందుకని ఇలాగ రకరకాల తాంత్రికమైనటువంటివో ఏవో ఉంటాయి, మనకి తెలియదు. సో ఈ రకాలైనటువంటి విషయాలతోటి కూడినటువంటి లోకం ఇది. ఇదేదో సింపుల్గా ప్రతివాడు కూడా ఆధ్యాత్మికం అనగానే పడిపోయి ఇలాగే ఉంటాడు, అందరూ నిష్ఠ నియమాలతో ఉంటారు, అందరూ మహానుభావులై ఉంటారు అనేటువంటిది ఎక్కడా లేదు. అసలు లోకంలో ఉన్నవాళ్ళు అందరూ కూడా తప్పులు చేసేవాళ్ళే, ఇంక్లూడింగ్ నేను. సో నేను చేసే అపచారాలకి నన్ను తిట్టేవాళ్ళు దాన్ని స్వీకరిస్తూ ఉంటారు. నేను చేసేటువంటి పాపాన్ని వాళ్ళు 10 20 ఎంత దాన్ని మల్టిప్లై చేసి భగవంతుడు తిరిగి వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాడు. మనం తిట్టేవాడు ఇప్పుడు ఈ వీడియోలు చూసి ఎవడో తిడతాడు, వాళ్ళు తిరిగి ఇచ్చేస్తుంటారు. అందుకే నేను కామెంట్స్ తీయడం మానేశాను. ఎవరైనా తిడితే అలాగే ఉంచుతాను. ఎందుకంటే ప్రతివాడు దాన్ని చదివినప్పుడు ఆ పాపం ఎవడైతే తిట్టాడో వాడికి ఎన్నింతలు వెళ్ళిపోవాలని ఎంతలో భగవంతుడు వాళ్ళకి ప్రసాదిస్తాడు. సో ఇంతకీ మా మేనవ మీద కోపం కొద్దీ కాదు, అధర్వణ వేదం ఏదైనా మంచి కార్యం కానీ, యజ్ఞమైనా సరే, యాగమైనా సరే, ఎటువంటి మంచి కార్యం జరుగుతున్నా సరే దాన్ని విమర్శించేవాడిని ఒకరిని సంభావన అంటే డబ్బిచ్చి మరీ నియమించమని చెప్పింది. లేదు ఎవడన్నా నాలాంటి వాడు ఫ్రీగా చేస్తున్నాడంటే మంచి మర్యాదతోటి వాడికి సంభావన కూడా ఇచ్చి సమ్మానించాలి. సో అంతేగాని తిట్టకూడదు. ఎందుకంటే మేము దూషించడం లేదు, మేము కేవలం జరుగుతున్న విషయాలని చూపించి డీటెయిల్డ్గా ఇది అని చెప్పి ఒక్కదానికి కంపేర్ చేస్తూ మన పురాణ గాథల్లో ఉన్నటువంటి విషయాలను కానీ ఇటువంటివన్నీ కూడా కొన్ని నేను బేసికలీ ప్యారలల్స్ క్రియేట్ చేస్తూ వాటికి నేను జస్టిఫై చేయడానికి ప్రయత్నం చేస్తున్నాను, అంటే రీజన్ చేయడానికి. దీన్నే న్యాయము, మీమాంసం, తర్కం అని చెప్పని ఇవి మన శాస్త్రంలో అన్లైక్ ఇస్లాము, క్రిస్టియానిటీలా కాకుండా అంటే పాషాండ మతాలు అంటే వాళ్ళకి వాళ్ళకి ఇందులో ఇంకేమీ అసలు లాజిక్ రీజన్ ఏమి ఉండదు వాళ్ళ మతాల్లో. బట్ అది వైదికమైనటువంటి సాంప్రదాయంలో ఈ తర్కం, మీమాంసం, తర్వాత న్యాయ వేదాంతం అని చెప్పని రకరకాల వాటిని భేదిస్తే తప్పిస్తే వాటి నుంచి నేను నిజం దొరకదయ్యా అని చెప్పి మనకి వేద సాంప్రదాయం చెప్తుంది. అందుకనే మీరు ఎవరైనా మహాపండితులను చూస్తే నల్లాన్ చక్రవర్తి రఘునాథాచార్యుల వారు కానీ, టీకే గోపాలాచార్యుల వారు కానీ, ఇలా మహనీయులను ఎవరిని చూసినా సరే వాళ్ళందరికీ కూడా న్యాయ వేదాంత విద్వాన్ అని రకరకాల టైటిల్స్ తోటి వాళ్ళని సన్మానించారు ఈ పండితుల్ని. సో మనకి వేదహితమైనటువంటి న్యాయం ఉండేదండి, వేదహితమైనటువంటి లా ఉండేది. సో అది మోర్ కాంప్రిహెన్సివ్. ఈ రోజులో ఉన్నటువంటి ఇంటలెక్చువల్ క్వాగ్మైర్ ఆ రోజుల్లో లేదు.
ఏది నిజమో దాన్ని అందరూ కూడా తర్కించి స్వీకరించేవాళ్ళు. అయితే ఇప్పుడు ఏమవుతుందంటే వైదిక ధర్మాన్ని అవలంబించేవాళ్ళు కూడా మూఢ జీవులై భగవంతుడిని కూడా మరిచి రకరకాల సాంప్రదాయాలను అవలంబిస్తూ వాళ్ళ యొక్క ఏకఛత్రాధిపత్యం కింద వాళ్ళకి నచ్చినటువంటి విషయాన్ని వాళ్ళ యొక్క పరంపరని ప్రతిష్ఠిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్న జీవులు కొంతమంది ఉన్నారు. ఆ డైరెక్షన్లో మా మనవడు వెళ్లకుండాను కొంచెం కాపాడవయ్యా అని చెప్పి నాకు పెదచేరు వారు నా ప్రోత్సహించి నన్ను పంపించారు చిన్నచేరు మేనవ దగ్గరికి. సో 1992 నుంచి మేము టీనేజ్ ఇయర్స్లో ఉండి ఇంకా చిన్నగా ఉన్నప్పటి నుంచి ఆయనతోటి మేము విభేదిస్తూనే ఉన్నాం. ఉన్నట్టుగా చెప్తాం, ఆయన కూడా స్వీకరిస్తాడు. ఆయన నా దగ్గర ఎప్పుడు కూడా ఒక సింహం దగ్గర ఒక పులి ఎలా అయితే కొంత నెమ్మదిగా నిదానంగా ఏం చెప్తున్నాడో విని కావాలంటే అది లేదయ్యా అలా కాదయ్యా అని అలసి తప్పిస్తే అంతమించి ఏనాడు కూడా ఆయన ఇది అసత్యం, ఇది కరెక్ట్ కాదు, లేకపోతే తిరిగి ఏదో తిట్టడానికి కానీ దానికైనా స్కోపు ఆస్కారం ఏనాడు లేదు. 1997లో మా చేత స్వామి శ్రీనివాసుడు తిరువేంకట ముడయాన్ అక్కడ తిరుమలలో జరిగిన కొన్ని విషయాలు తోటి నన్ను ప్రోత్సహించి రంగంలోకి ఇంకా గట్టిగా దింపాడు, తోసాడు. నిజంగా న్యాయంగా చెప్పాలంటే ముందరికి తోసాడు. మేము వెళ్ళి సరే దాని మీద కొంత మేము మాట్లాడడం జరిగింది. దానికి చాలా రియాక్షన్ వచ్చింది. ఆయన యొక్క క్లోజ్ సర్కిల్ నుంచి, అంటే ఈ స్పాన్సర్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు కదా, కైంకర్య పరులైనటువంటి వాళ్ళు, ఈ అమెరికాలో ఉన్న వాళ్ళ నుంచి బాగా స్ట్రాంగ్ రియాక్షన్ వచ్చింది. దాంతో ఆయన కొంత కంగారు పడ్డాడు. వచ్చినప్పుడు ఆయన చెప్పారు, ఇలా ఎవరైనా క్రిటిసైజ్ చేస్తే ఆ పాపం నీకు వస్తున్నాయా అన్నారు. ఇప్పుడు ఉన్న విషయాన్ని చర్చించకపోతే ఇక్కడ విషయాల యొక్క పర్సనల్ విషయాన్ని సంగ్రహించడం పిశాచాలు చేసే పనిని నేను చాలా పదే చెప్తూ వస్తున్నాను. సో ఎవరి యొక్క పర్సనల్ విషయాల మీద మన క్యూరియాసిటీ లేదు. కానీ లోకంలో అందరికీ కూడా ఇది భగవతత్వము, ఇది ఇలా నువ్వు జీవించాలని చెప్పి చెప్తున్నటువంటి మహనీయులు వాళ్ళు చేసేటువంటి పనులు కనుక దానికి అనుగుణంగా ఉండకపోయినా, లేకపోతే ఆ యాక్టివిటీస్ రేపు పొద్దున ఇప్పుడు అందరికీ ఇలా ఉండాలని చెప్తూ వీళ్ళే అలా ఉండక వేరేగా ఉన్నారనుకోండి ఎవరన్నా, అంటే మా మేనవ మటుకు నిష్ఠ గరిష్ఠుడు, అనుష్ఠానం చేసుకుంటారు. ఆయన 3 పూట్ల త్రికాల సంధ్యావందనం చేసి ఏనాడు కూడా ఆయన యొక్క ఆరాధ్యతమైనటువంటి కోదండరామచంద్ర ప్రభువుకి ఆయన ఆరాధన మానలేదు, ఆయన చేసుకుంటారు. సో ఆ విధంగా దానివల్ల అది కాపాడుతూ వస్తుంది ఆయన. బట్ వాళ్ళ యొక్క ఇన్స్టిట్యూషన్స్లో ఎన్నో జరగచ్చు కదా, ఆ జరుగుతున్న విషయాలని వీళ్ళు కంట్రోల్ చేయలేనప్పుడు ఎందుకయ్యా నువ్వు ఇంత పెంచడం, ఎందుకయ్యా నీకు ఇంత పెద్ద ఆర్గనైజేషన్ ఎందుకు, ఇవన్నీ ఏర్పడడం వల్ల అక్కడ జరిగేటువంటి పాపాలన్నీ మళ్ళీ నిన్ను అంటుకొని నిన్ను కింద లాగేస్తాయి, దాంతోపాటు నువ్వు కిందకి వెళ్ళిపోతావు అని చెప్పి ఇవి జరగడం ఆ కాలంలోనే జరిగింది. 94లోనో ఎప్పుడోనో ఎదురు కూడా చెప్పాము, మంజులశ్రీ లాంటి వాళ్ళకి ఇలా తత్వశాస్త్ర కళాశాలను పెట్టి బోధించడం వల్ల వీళ్ళెవరి వల్ల నీకు వచ్చే ఉపయోగం లేదయా, వాళ్ళు తిరిగి వాళ్ళే మిడిమిడి జ్ఞానంతో వాళ్ళే నాకు అంతా తెలుసు, నేను ఆచార్య పురుషురాలని ఆవిడ అలాగే తయారైంది. మంజులశ్రీ ఈనాటికి కూడా తిరుప్పావి కోకిల అని చెప్పి ఆవిడకి టైటిల్ బిరుదులు పెట్టుకొని వాళ్ళందరూ ఈరోజు చలామణి అవుతున్నారు. ఇది సోడా వాటర్ అండి, ఇది ఆల్కహాల్ కాదు, జస్ట్ వాటర్ అంతే తాగుతున్నాను. సో ఇక్కడ మనకి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆ విషయంలో ఆయన చెప్పిన అన్నాడు కానీ చివరికి పప్పులో కాలేసాడు. అది ఈ రోజు కూడా ఆ తర్వాత ఆ అమ్మాయి ఎక్కడో నాట్స్ ఎక్కడో ఆ అమ్మాయిని కూడా ఇన్వైట్ చేశారు. మాకు తెలిసిన మంజులశ్రీ వేరు, అక్కడికి వచ్చి ఆయన కలిసిన మంజులశ్రీ వేరు. అసలు ఆ అరగెన్స్ కానీ లేకపోతే నా అంతటి ఆవిడ లేదనేటువంటిది కానీ, ఆవిడ ఒక మాతాజీలాగా ఈయన దగ్గరికి ఏంటి ఈయనకి పరమ ఇష్టం అమ్మాయి అంటే, అంత చాలా బాగా మాట్లాడుతుంది, అనర్గళంగా మాట్లాడుతుంది అని చెప్పి ఆడు సాక్షాత్ ఏదో గోదాదేవిలా ఆకాశానికి తీసాడు. ఆడు దోమలగూడలో మహనీయులైనటువంటి శ్రీభాష్యం అప్పలాచార్యుల వారు కానీ, సంతాన గోపాలాచార్యుల వారు కానీ, ఇలా మహనీయులు కూర్చొని చెప్పినటువంటి స్థానంలో తిరుప్పావై ఆవిడకి చెప్పే అవకాశాన్ని ఆయన ధనుమాస కార్యక్రమం టైంలో ఇచ్చారు. అంటే ఒకడు తక్కువ ఇంకోటి ఎక్కువ అని అనడం లేదు, కానీ అయోగ్యులైనటువంటి వాళ్ళకి అటువంటి స్థానాన్ని ఇచ్చి వాళ్ళని చివరికి
ఒక అరగెంట్ లేకపోతే దీనిలా. ఇప్పుడు సరే మరి నువ్వు క్రిటిసైజ్ చేస్తున్నావు, నువ్వు అలా తయారు అంటే ఏనాడు ఆయన మమ్మల్ని ప్రోత్సహించలేదు. మమ్మల్ని పెదజేరు వారు ఇలా తయారు చేశారు. ఎందుకంటే ఆయన మనస్తత్వం నా మనస్తత్వం చాలా మటుకు ఒకటే. ఆయన నా వయసు ఇంకా చిన్నప్పుడు, నాకన్నా చాలా చిన్న వయసులో ఉండగానే శ్రీ వైష్ణవ సంఘోస్తులు అని చెప్పి చాలా చోట్ల జరిగాయి, ఇంక్లూడింగ్ పెదముత్తి అయినటువంటి అక్కడ మూక్షర మహాపీఠం అని చెప్పి సీతారామ యతీంద్రులు ఉండేవాళ్ళు. ఎదురు ఒక ఆయన మొట్టమొదట సన్యాసం స్వీకరించి ఇలా యతీంద్ర పరంపరని అక్కడ ఆ ప్రాంతంలో మొదలెట్టారని. ఆ తర్వాత ఇప్పుడు అంతా అదేదో ఎటు వెళ్ళిపోయింది అనుకోండి. నాకు ఆ ఆశ్రమంతో ఎటువంటి సంబంధం నాకు లేదు. మా పూర్వీకులకి కొంత వాళ్ళు బంధుత్వం ఉండడంతో వాళ్ళు కొంత వెళ్ళేవాళ్ళు, అక్కడికి స్పాన్సర్ చేసేవాళ్ళు, బాగా కైంకర్యం చేసుకునేవాళ్ళు, ఆర్థికంగా సపోర్ట్ చేశారు మా ఫాదర్ కూడా. అయితే మాకు అంత సంబంధం లేదు, ఎప్పుడూ లేదు. అంత వాళ్ళు అంటే మాకు పడదు కూడా, సో ఇష్టం లేదు. అయితే అక్కడికి ఈయన వెళ్ళి మన పెద్దజీరు గారు, టీకే గోపాలాచార్యులు గారు వీళ్ళందరూ వెళ్ళి అక్కడ అసలు సన్యాసులైనటువంటి వాళ్ళు సమాశ్రయణ చేయడమే తప్పు, సన్యాసి అనేటువంటి వాడు అసలు ఇంకోళ్ళ శిష్యులుగా స్వీకరించడమే తప్పు అని చెప్పి అప్పట్లో అటువంటి వాళ్ళకి నూతనమైనటువంటి భావాలు. అంటే ఈ రోజు రామానుజుల వారు వాళ్ళని స్వీకరించారు, వీళ్ళని స్వీకరించారు మనం మాట్లాడుతున్నాం, కానీ నిజంగా ఆయన ఏం చేశారనేది ఎవరికి తెలియదు. సో ఇలాగా అభ్యున్నమైనటువంటి భావాలను వాళ్ళు ప్రదర్శించేవాళ్ళు. సో మేము చేస్తున్న దానికి అప్పట్లో వాళ్ళు చేసిన దానికి ఏం తేడా లేదు. వాళ్ళు విమర్శించారు, వాళ్ళు కూడా ప్రతిదాన్ని కూడా అసలు ఎక్కడైనా ఉందా ప్రూఫ్ అని చెప్పి వెతికారు. మేము మొన్న ప్రశ్నించాం, రామానుజుల వారు నిజంగా తిరుకోస్టియూర్లో అక్కడ నంబిగారి నుంచి మంత్రార్థాన్ని స్వీకరించిన తర్వాత, చర్మశ్లోకార్థాన్ని స్వీకరించిన తర్వాత ఆయన నిజంగా ఎంత వయసు, నిజంగా గోపురాన్ని ఎక్కాలంటే దాని ముందర దానికి మెట్లు లాంటివి కట్టు ఉండాలి, అసలు గోపురం ఎందుకు ఎక్కాడు, ఎక్కితే అక్కడెక్కడి నుంచో చెప్తే కింద వాళ్ళకి అసలు వినిపిస్తుందా, ఇటువంటి ప్రశ్నలు లేవనెత్తితే దాని మీద మన ఎస్విఆర్ఆర్ అంటే ఎస్వి రంగారావు గారు, సముద్రాల వెంకట రంగరామానుజులు గారు మొన్న వాళ్ళ ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ దేవాలయాల సమూహానికి జరిగినటువంటి బ్రహ్మోత్సవాల కార్యక్రమంలోనో ఎక్కడో ఆయన ఆ టైంలో దాన్ని అడ్రస్ చేశారు ఆ విషయాన్ని. సో వేసే ప్రశ్నకి మేము ప్రశ్న వేయడం వరకు మా పనిగా మేము పెట్టుకుంటాం. అలాగే రకరకాలైనటువంటి గ్రంథాల్లో ఉన్నటువంటి విషయాల్ని వెతికి తిరిగి పట్టుకొచ్చి ఇది నిజం, ఇదివరకు పూర్వీకులు చెప్పినటువంటి నిజం ఇది, మరి నువ్వు చెప్తున్నది పూర్వం, నేను చెప్తున్నంత శాస్త్రం, నేను చెప్పినంత ధర్మం అన్నప్పుడు మరి ఈ శాస్త్ర ధర్మాలని నువ్వు ఒకసారి సమాధానం చెప్పవాయా అని అడిగితే తప్ప. ఇంకోటి, పాదరక్షల విషయంలో గట్టిగా మేము మాట్లాడాం. ఎందుకంటే ప్రతి వాళ్ళకి కూడా పాదరక్షలు అనేటువంటిది మండుటెండలో గొడుగు వేసుకొని తిరిగినప్పుడు పూర్వకాలం నుంచి తిరుగుతూనే ఉన్నారు. వటు అనేవాడు ఎప్పుడు కూడా ఒక గొడుగు, పాదరక్షలు, ఒక పాలదండం ఇటువంటివో పట్టుకొని వాళ్ళు ప్రతివాడు ఉండేవాడు. ఇంకో విషయాన్ని నేను ఈ సందర్భంగా నేను మాట్లాడాలి. ఏంటంటే వైదిక సంస్కృతి ఏనాడు కూడా ఒంటరితనాన్ని ఒప్పుకోదు. నాకు ఈ పాయింట్స్ వచ్చినప్పుడు రాసి పెట్టుకుంటున్నాను, ఎందుకంటే మళ్ళీ మర్చిపోతాను, మాట్లాడడం కుదరదు. అందుకని ఇలా రకరకాల పాయింట్స్ గుర్తొచ్చినప్పుడు చెప్తుంటాను. ఇంట్రెస్ట్ ఉంటే వినండి, లేకపోతే ఆపేయండి, ఏ బాధ లేదు. ఒంటరితనాన్ని వైదిక సంస్కృతి ఒప్పుకోదు. ప్రతి వాడికి కూడా చిన్నతనంలో ఒకసారి ఎవరికైనా సరే పూర్వకాలంలో వేద విద్య అభ్యసించడం అనేటువంటిది కేవలం 16 ఏళ్ల వరకే అభ్యాసం. ఆ తర్వాత ఇంక గురువు వాడే వీడిని పట్టుకుని పీడిస్తూ ఉంటాడంటే ఈ గురువులు పిశాచాలే. అలా పీడించే గురువులందరూ పిశాచాలే అండి. వాళ్ళ పిశాచాలే అవుతారు శరీరాన్ని వదిలిన తర్వాత. అలా పట్టుకు పీడించి ఇంకా 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 నాకు శిష్యులు కావాలి, నేను సంపాదించాలి అంటే వాళ్ళు అయ్యేది అదే. ఒక వయసుకైనా రిటైర్మెంట్ ఉండాలి కదా. ఇంకోటి ఏంటంటే గురువుగా ఎవరికి అర్హత ఉంది అంటే ముందర వాడందరికి వాడు కింద నుంచి లావగలగాలి. వాడే నడవలేక వాళ్ళ దండాలు ఇంకోటి ఎవడో పట్టుకుని వెనకాల నడుస్తుంటే అసలు వీరు గురువుగా ఇంకా పనికిరాడు. వాళ్ళు ఏదో రిటైర్డ్ ఆచార్య పురుషుల్లా ఏదో మూల కూర్చొని వాళ్ళ అనుష్ఠానం, వాళ్ళ సంధ్యావందనాలు అవి చేసుకుని వాళ్ళు జీవించగలిగితే చాలు. ఇంకా నిర్యాణమైనటువంటి జీవితానికి వాళ్ళు అంకితం చేసేసుకోవాలి. ఏదన్నా వాళ్ళలో శరీరంలో దారుణ్యం ఉండి, పటుత్వం ఉండి, విద్యార్థులకి తను చేసి వాళ్ళకి చూపించగలిగేటువంటి శక్తి ఉన్నాడే వాడు గురువు. ఇప్పుడు
చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహారావు గారు వీళ్ళందరూ కూడా బొజ్జలు అలా జరుపుకొని ఇలా కూర్చొని ఇలాగ అంటూ రోజు ఉపన్యాసాలు దొప్పితే వినడానికి బాగానే ఉంటాయి, చెప్పొచ్చు ఖాళీగా కూర్చొని, మేము వింటాం, నాకు చాలా ఇష్టం కూడాను. ఎస్పెషల్లీ గరికపాటి గారిది బాగా వింటాను, చాగంటి గారిది ఇద్దరికి ఎప్పుడో 2-3 సార్లు వినాను. కానీ అది కొంచెం ఆయన ప్రతిదీ మాట్లాడతానంటాడండి, ప్రతిదీ అయ్యప్ప ఇంకేంటి ఇంకా పెట్టపాడు గ్రామం గురించి కూడా మాట్లాడమంటే మాట్లాడతాడు. ఆయన ఏం పోయింది, ప్రతి ఏ టాపిక్ ఇస్తే చాలు మాట్లాడతాడు. ఇంకా ఆయనకి అనిపించదు ప్రతి విషయం గురించి నాకు తెలుసని మాట్లాడేవాడికి నిజంగా జ్ఞానం ఉందా లేకపోతే ఊరికనే వాగుతున్నాడా. ఇన్ని శ్రీభాష్యం అప్పలాచార్యుల గారి విషయంలో ఆయన నాకు అంతే భక్తి భావం అని చెప్పుకున్నటువంటి వాడు. ఒక్కనాడు కూడా ఆయన ఈ రామానుజ సహస్రాబ్దికి వెళ్ళడం కానీ లేకపోతే అక్కడ విగ్రహాన్ని దర్శించుకోవడం కానీ, ఎవరో శ్రీభాష్యం అప్పలాచార్యుల గారికి పరమ ప్రీతి అయినటువంటి రామానుజుల వారు కానీ పరమ గురువు కదా మరి రామానుజుల వారు. ఇంతకీ వైదిక మన శాస్త్రం ఒంటరితనాన్ని ఒప్పుకోదని చెప్పాం. దండం పట్టుకొని ఉండాలి, లేదు ఒక ధర్మపత్తిని పట్టుకొని ఉండాలి. సో జీవితంలో ఒంటరిగా ఉండకూడదు. ఏదో ఒక తత్వాన్ని నువ్వు స్వీకరించి దాన్ని నీ తోటి ఉంచుకొని దానికి నువ్వు దాసుడివై, దానికి నువ్వు ఒక బాధ్యతాయుతుడైనటువంటి జీవుడివై నువ్వు జీవిస్తే తప్పిస్తే లేకపోతే నువ్వు అంతరించిపోతావా, అధమమైనటువంటి జీవితాన్ని అనుభవించక తప్పదని చెప్పి మన వైదిక ధర్మశాస్త్రం చెప్పింది ఏంటంటే ఒంటరితనాన్ని ఒప్పుకోదు. కానీ అదే చెప్తారు కదా, ఈ ఒడుగు చేసినప్పుడు ఏదో పాలాస దండం ఏదో అంటారు, ఏదో దండం ఇస్తారు, వాడు కూడా పట్టు తిరిగేవాళ్ళు, బ్రహ్మచారులు కూడా దండం పట్టు తిరిగేవాళ్ళు. బట్ ఏం లేకపోయినా బ్రహ్మచారులకి ఇంకా ఈ విద్యార్థులు సహా విద్యార్థులు వాళ్ళందరూ ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ ఈ ఫ్రెండ్స్ తోటి వాళ్ళతో ఉండడంతో వాళ్ళకి ఒంటరితనం అటువంటిది ఏనాడు ఉండదు. అయితే మరి మోడర్న్ డేలో అందరూ దండాల పాటు తిరగమని చెప్పి మనకి లేదు. ఏ కాలం తగ్గబట్టి ఆ కాలంలో వెళ్ళిపోవాలి. మనకి ఈ కాలంలో ఎలా ఉండాలనేటువంటిది నేను నెక్స్ట్ వీడియో పెడతాను. బట్ ఈ వీడియోలో చెప్పేది ఏంటంటే 97లో మా చేత తిరువెంకట ముడయాన్ చిన్నజీయరు మేనమామకి గట్టిగా చెప్పించడం జరిగింది కొన్ని విషయాలు. ఆ విషయాలు నేను ఎప్పుడు ఆయన రామానుజుల వారు మనవాళ్ళ మహాముని యొక్క సన్నిధానాన్ని స్మరించి మనం ఈ విషయాల్ని ఇక్కడతోటి ఆపేద్దాం అన్నారు. ఆ విషయాన్ని మనం పక్కన పెట్టేద్దాం అని చెప్పి ఆయన ఒప్పుకున్నారు. మేము పక్కన పెట్టేసాము. ఆ విషయాల గురించి నేను ప్రస్తావించాము. కానీ ఆ సందర్భం అయిన తర్వాత ఆయన దాన్ని మరి స్వీకరించారో లేదో మనకి తెలియదు. కానీ ఆ క్రిటిసిజంని దానికి కావాల్సిన రెక్టిఫికేషన్ కొంతవరకు మటుకు చేశారు. రాఘవాచార్య అనేటువంటి ఒక ఋగ్వేద పండితుడికి తిరిగి అతనికి విద్యాభ్యాసం జరిగేట్టుగా అన్ని రకాల సౌకర్యాలను కల్పించారు. తర్వాత రాఘవాచారి నాకు చూశాను కూడా, ఆయన చాలా డబ్బు సంపాదించి ఈ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీకి ఆయన కైంకర్యం కూడా చేసుకున్నాడు. 3 లక్షలు, దాదాపు 1 కోటి రూపాయల వరకు అంతవరకు అతను కైంకర్యం చేసుకున్నాడు తిరిగి. సో ఆనాడు అతను వచ్చి మా తిరువెంకట ముడయాన్ని తిరుమలలో ఆశ్రయించడం, ఆ తిరువెంకట ముడయాన్ని ఇతను పట్టుకోవాయా అని చెప్పి నన్ను చూపించాడు. ఇతను నన్ను వచ్చి పట్టుకున్నాడు. మొత్తానికి అతని పని పూర్తయింది, విద్య కంప్లీట్ అయింది. ఋగ్వేదంలో నిష్ణాతుడైనటువంటి పండితుడు, మహాపండితుడు, బ్రాహ్మణికం కూడా అభ్యసించిన మహాపండితుడు రాఘవాచార్యుల వారు. సో మా ఏదో జీవితంలో ఏదో కొంత భగవంతుడు ఈ విషయంలోనూ చేశాడు. అలాగే ముఖ్యంగా ఉన్న ప్రాబ్లం ఏంటంటే చిన్నజీరి మేనతోటి ఆయన వచ్చిన 4 ఏళ్లకే శ్రీ వైష్ణవ సాంప్రదాయం పెద్దగా తెలియకుండా ఏదో అక్కడ ఆర్తమూరులో వాళ్ళ మదర్ దగ్గర నుంచి కొంత తెలుసుకుని ఉంటారు చిన్నప్పటి నుంచి. బట్ ఒక 4 ఏళ్ళు మన పెద్దజీరి గారి దగ్గర గడిపిన తర్వాత, ఆయన పరంపదించిన తర్వాత, ఈయనకి పెద్దగా తెలియకుండానే సన్యాసం స్వీకరించిన తర్వాత కేవలం ఒక CEO టైపులో తన యొక్క ఇంటర్నేషనల్ కంగ్లామరేట్ లాగా ఒక ఎంపైర్ బిల్డ్ చేద్దాం అన్నటువంటి ఫోకస్తో ఉన్నాడో తప్పిస్తే ఆయన నాకు 67 ఏళ్ళు వచ్చాయి. ఇంకా నేను ఎవరెవరికైతే విద్యాభ్యాసం నేర్పించానో వాళ్ళు తిరిగి వాళ్ళ శిష్యుని వాళ్ళు తయారు చేసుకుని, ఇప్పుడు ఆగమం నేర్పించిన వాళ్ళందరూ వాళ్ళ శిష్యుని తయారు చేసుకుని ఆగమం నేర్పించుకోవాలి. వేదం నేర్పించిన వాళ్ళందరూ వాళ్ళు వెళ్ళి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళ శిష్యులకి వేదం నేర్పించాలి. వాళ్ళు ఏ యొక్క శాఖని అభ్యసించారో ఆ శాఖలు. ఆ ఇంట్రెస్ట్ వాళ్ళకి లేనప్పుడు ఇది ఇంకా నిలవదని చెప్పి నువ్వు తెలుసుకుని, నిజాన్ని తెలుసుకొని నాకు చాలు ఇంకా నేను చేశానని చెప్పి 60 ఇయర్స్కి రిటైర్మెంట్. ఇంకా 68 ఏళ్ళు వచ్చినా కూడా ఇంకా డ్యాన్సులు చేస్తాను, బ్రేక్ డ్యాన్సులు చేసి ఇవి చేసి అవి చేసి మొత్తాన్ని ఇంకా రన్ చేస్తానంటే అయ్యేవి కాదు. అది ఎవరైతే ఆ విద్యని అభ్యసించారో వాళ్ళ బాధ్యత దాన్ని నిలబెట్టడానికి, దాన్ని బ్రతికించడానికి.
మనం ఎందుకంటే వేదం పుస్తక రూపంలో లేదయా, అది ధ్వని రూపంలో ఉంది. ఇట్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సౌండ్. సో అది ఒకటి నుంచి ఇంకోటికి సౌండ్ రూపంలో అది ప్రవహిస్తూ ఉండాలి తప్పిస్తే కేవలం అది తర్వాత ఇంకోళ్ళు ఏదో ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడో కట్టి దాన్ని ఇంకా అలా చేసి ఇలా చేశారంటే పెద్ద పెద్ద క్షేత్రాలనే మహారాజులు బిల్డ్ చేశారు. అవి ఉన్నాయా? లేవు. చాలా కాలం తర్వాత అంతరించిపోయాయి. మరి పాడుపడిపోయి మరుగున పడిపోయి పాతపడిపోయినటువంటి ఎన్ని లేవు. ఎవరో కట్టారు, ఎలా కట్టారో తెలియదని చెప్పినట్టుగా ఉన్నవి ఎన్నో ఉన్నాయి. సో అందుకని కట్టడం మానేయమని కాదు, డబ్బుంటే కట్టండి, దానికి తప్పేం లేదు. మీకు అనుకున్నటువంటి దాన్ని సాధించడానికి కట్టండి. బట్ ఇట్ ఓన్లీ షోస్ యువర్ ఎగ్జాంపులరీ ఎబిలిటీ టు బిల్డ్ బిగ్ థింగ్స్, బట్ డస్ నాట్ గ్యారంటీ దట్ దే ఆర్ గోనా లాస్ట్. దాన్ని తరతరాలుగా పట్టుకెళ్ళేటువంటి వాళ్ళు, స్ఫూర్తిని పొందేవాళ్ళు ఇటువంటి చూసి మరి పొందుతారేమో నాకు తెలియదు. దానికి రకరకాలుగా వాళ్ళు ఇప్పుడు ఎలా అయితే నువ్వు పెదజీయర్ గారు చేసేటువంటి పనులు ఆయన చేసే రీతిలో ఆయన చేశారు, నీ రీతిలో నువ్వు చేసావు. నీ తర్వాత ఎవరైతే వస్తారో వాళ్ళ రీతిలో వాళ్ళు చేస్తారు. ఇలా భిన్న రూపాలని ధరించామని వెళ్తుంటాయి. మరి పూర్వకాలంలో రామానుజుల వారు వీళ్ళందరూ కాలి నడకనే తిరిగారు. వాళ్ళు ఎద్దుల బండి గుర్రబళ్ళు ఎక్కి తిరగలేదు. మరి వీళ్ళందరూ కార్లు ఎక్కి తిరుగుతున్నారు. ఒక్కొక్కడికి ఏకాంగులు, ఒక్కొక్కడికి అసిస్టెంట్లు, డ్రైవర్లు. మళ్ళీ ఎక్కడికి వెళ్తే అక్కడ అందరూ పూలు జల్లుతూ, నెత్తి మీద పన్నీరు జల్లుతూ చేసేటువంటి వాళ్ళు రకరకాల వాళ్ళు ఉన్నప్పుడు ఇంకా సన్యాసం ఏంటే? ఎక్కడ ఒక నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి కేవలం తత్వాన్ని దర్శనం కోసం ఉండాలని చెప్పి మొదట్లో సన్యాసం ఉండేది. ఆ తత్వాన్ని ఇదయా అని చెప్పి రామానుజుల వారు ఇచ్చి అందరికీ నేర్పించి, అందరికీ దాని యొక్క అందులో ఒక తర్క మీమాంసాలు ఇవన్నీ అందరికీ అనుగ్రహించి ఆయన వాళ్ళందరినీ ఒక సింహాలుగా తయారు చేసి కొన్ని 72-74 సింహాసనాలు ఆయన దగ్గర సింహాలను నియమించారు. ఆ సింహాలందరూ అంతరించిపోయారు ఈ రోజుల్లో. కొంతమంది మిగిలారు. ఆ మిగిలిన వాళ్ళల్లో కూడా కేవలం అలా పట్టుకుని ఆ ముసరాళ్ళు అలా వేలాడుతున్నారు కొంతమంది. ఈ వీటిల్లో వానమామలు అనేటువంటిది అయితే ఈ లాస్ట్లో 2 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. నాకు ఎందుకు నేను విభేదిస్తాను చాలా విషయాల్లోనే. ఆయన ఎటో వెళ్ళిపోతున్నాడు. నిజంగా నువ్వు నేర్పించినటువంటి, నువ్వు నిజమైనటువంటి విద్యార్థులు నేను తయారు చేశానని చెప్పి కనుక నువ్వే కనుక అనుకుంటే మనమా? నువ్వు ఎంతోమందికి ఇప్పుడు ఎన్ని బ్యాచెస్ అయ్యా, ఆ బ్యాచెస్లో ఎంతమంది వెళ్ళి ఎంతమంది తిరిగి వాళ్ళు విద్యార్థులుగా చేస్తున్నారో నువ్వు ఒకసారి ఆత్మావలోకనం చేసుకుని ఈ కార్యక్రమాన్ని కొనసాగించాలా, లేకపోతే ఇక్కడతోటి సమాప్తం అని చెప్పి ఊరుకోవాలనేటువంటిది నువ్వే డిసైడ్ చేసుకో. అది మొదటి విషయం. ఏంటి? ఆగమానికి వేదానికి సంబంధించినంత వరకు. ఓకే. సెకండ్ విషయం ఏంటంటే ఈ స్టాచ్యూలు కట్టడం నీ యొక్క స్టాచ్యూ కన్స్ట్రక్షన్ కంపెనీ కాదు. ఎందుకంటే మై హోమ్ రామేశ్వరరావు గారితో కూడా ఆయన వచ్చి కార్యక్రమం చేసిన తర్వాత మీ అందరికి విభేదాలు వచ్చి తర్వాత ఆయన వచ్చినప్పుడు శ్రీరంగ క్షేత్రంలో ఎవరు పట్టించుకున్నప్పుడు తిరిగి ఆయన నా దగ్గర రావడం, అక్కడ పురుషకారం జరిగిందయా, ఆయన పట్టుకెళ్ళి నువ్వే కలిపావని చెప్పి శ్రీరంగనాథు నాకు గుర్తు చేయడం వలన ఆ బాధ్యత కూడా నీదే తిరిగి మాట్లాడడానికి ఈ విషయాలన్నింటిని చెప్పి ఆ బాధ్యత నాకు అప్పచెప్పాడు. ఎందుకంటే నువ్వే ఇవన్నీ చేసావు మళ్ళీ అని చెప్పి. సో అందుకని ఈ విషయాన్ని కొంచెం చనువు తీసుకొని మరీ చెప్తున్నా. ఏంటంటే యు ఆర్ నాట్ ఎ స్టాచ్యూ బిల్డింగ్ కంపెనీ. ఎక్కడెక్కడైనా స్ఫూర్తినివ్వయా, తప్పులేదు. అక్కడ వాళ్ళు కట్టుకుంటా ఉంటే కట్టుకునేవాడు. ఇప్పుడు హ్యూస్టన్లో ఏదో స్టాచ్యూ ఆఫ్ యూనియన్ అని మొదలెట్టారు. అక్కడ వాళ్ళందరికీ స్ఫూర్తినివ్వడంతో తప్పులేదు. లేకపోతే సోర్సెస్ ఎక్కడెక్కడి నుంచి తీసుకురావచ్చో చెప్పడం తప్పులేదు. మెటీరియల్స్ ఎవరైతే కన్స్ట్రక్షన్ చేస్తారో వాళ్ళందరినీ పరిచయం తప్పులేదు. కానీ అంత మించి వంచడం మటుకు రాంగ్. ఎక్కడ నీ మనోడితోటి చేతులు పట్టుకొని అలాగా హనుమంతుడి దర్శనానికి నువ్వు వెళ్ళొచ్చు అని చెప్పిన ఉపన్యాసాలు నేను విన్నాను. అది రాంగ్. ఎందుకంటే there are people with great ability who can really influence people. ఆత్మ వంచన అనేటువంటిది చాలా రాంగ్. ఇది జగ్గి వాసుదేవ్ విషయంలో కూడా జరుగుతుంది. ఆయన అంతటి మటుకు ఆయన చాలా అద్భుతమైనటువంటి విషయాలు చెప్తారు. కానీ అండ్ ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ విత్ హిమ్ వేరింగ్ ఎక్స్పెన్సివ్ వాచెస్ ఆర్ ఎక్స్పెన్సివ్ క్లోత్స్. ఆయన స్టైలు మెయింటైన్ చేసి ఆయన జీవిస్తున్నాడు, నాకేం ప్రాబ్లం లేదు. కానీ ఏంటంటే ఆ ఆశ్రమంలో కనుక మీరు వాళ్ళ ఇన్స్టిట్యూషన్ అంటారు అనుకుంటారా, ఆ ఇన్స్టిట్యూషన్లో కనుక వెళ్ళి చూస్తే, నేను వెళ్ళలేదు కానీ వీడియోల్లో చూశాను, నరేంద్ర మోడీ ఇటువంటి వాళ్ళు వచ్చినప్పుడు ఎంతోమంది కాషాయం కట్టుకొని గుళ్ళు గీయించేసుకొని అలా అటెన్షన్ తోటి ఏదో ఆర్ఎస్ఎస్ వాలంటీర్స్ లాగా లేకపోతే ఆర్ఎస్ఎస్
కార్యకర్తల్లాగా, ఒక వాళ్ళు అన్పెయిడ్ సర్వెంట్స్ లాగా. ఓకే, వాళ్ళు కంప్లీట్గా ఇట్ ఆల్మోస్ట్ లుక్స్ లైక్ యూ హ్యావ్ టేకెన్ ఓవర్ దేర్ మైండ్. ఎవరు జగ్గి వాసుదేవ్ గురించి మాట్లాడుతున్నాను. సో ఈ వీళ్ళకిను ఒక ప్లే బాయ్ అయ్యి అమ్మాయిల్ని వంచే వాళ్ళకి తేడా ఏంటండి? యూ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ వన్స్ మైండ్ యూజింగ్ యువర్ స్పీచ్, యువర్ మ్యాగ్నెటిక్ ఎబిలిటీ అండ్ యువర్ పర్సనాలిటీ. చాలా కొంతమందికి ఉంటాయి, నీకు ఆ శక్తి ఉన్నప్పుడు వంచేవాడు వాళ్ళకేనో దుర్మార్గుడికి తేడా ఏంటి? నేను మంచి మార్గంలో పెడుతున్నాను అంటే ఆత్మవంచన చేసి మంచి మార్గంలో పెట్టమని కృష్ణ భగవానుడు కూడా చెప్పలేదు గీతలో. ఆయన ఎవడికి వాడికి నీ యొక్క నెమ్మదిగా నీ మనసుకి ఇది అలవాటు చేయవా అని చెప్పి ఎవడెవడికి ఏ జీవుడు వాడందరికీ వాడు మలుచుకోవాలి తప్పిస్తే వాళ్ళందరికీ యూనిఫామ్ వేసేసి అక్కడికి వెళ్ళి చూస్తే ఆ జగ్గి వాసుదేవ్ దగ్గర వీడియోలో చూస్తే చాలా ఆశ్చర్యపోయాను. వాళ్ళందరూ కూడా ఏంటో భయపడిపోతూ ఇలాగా నెక్స్ట్ ఏంటి కనుసన్నలలో మెలగాలి, వీళ్ళ యొక్క వాళ్ళు ఏం అడుగుతాడో జగ్గి వాసుదేవ్ అది చేసేయాలి వెంటనే అని చెప్పి. అది చూడగానే నాకు కొంచెం అనిపించింది, ఈ జగ్గి వాసుదేవ్ కూడా మామూలు వాడు కాదు, వీడు కొంచెం తేడాగాడిలో ఉన్నాడని చెప్పి. దట్ ఈస్ రాంగ్. మొన్న ఒక సినిమా చూశానండి, రాబర్ట్ గోడార్డ్ అని చెప్పి ఎవడో ఒక ఆయన. వాడు అందరికీ ఇంగ్లాండ్లో నేను MI5 ఇంటెలిజెన్స్లో నేను ఆఫీసర్ని అని చెప్పి కాలేజీలో స్టూడెంట్స్ని, అమ్మాయిల్ని అబ్బాయిల్ని ఇద్దరిని కూడా వాళ్ళకి నమ్మించి వాళ్ళని చివరికి వాళ్ళ బ్రెయిన్ ఎంతగా టేక్ ఓవర్ చేసేసాడంటే వాళ్ళని స్పెషల్ ఆపరేటివ్స్గా నేను రిక్రూట్ చేస్తున్నానని చెప్పి పట్టుకెళ్ళి ఎక్కడో కూర్చోబెట్టి ఎవరూ లేని చోట, and he just enjoys simply controlling other people and making them do whatever he wants. అందులో 2 అబ్జెక్టివ్స్తో అతను చేస్తాడు. ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి నువ్వు డబ్బులు తీసుకురా టు గెట్ హైర్డ్ ఇన్ దిస్ థింగ్ బికాస్ ఐఎమ్ ట్రైనింగ్ యూ, ఐ నీడ్ సమ్ మనీ, అండ్ నువ్వు ఈ డబ్బు ఇస్తే కానీ బ్రిటిష్ ఇంటెలిజెన్స్ నేను నమ్మదు దట్ యువర్ రియల్లీ కమిటెడ్ టు దిస్ కాజ్ అని చెప్పాను. అలా అని చెప్పి లేనిపోనివన్నీ వాళ్ళకి వాడు కన్విన్స్ చేసి అతను చివరికి మన జస్టిస్ సిస్టమ్ ఎంతగా, ఈవెన్ ఇంగ్లాండ్ ఈ మోడర్న్ జస్టిస్ సిస్టమ్ ఎంతగా ఇన్ఎఫెక్టివ్ అయిపోయిందంటే అతను జైల్లోకి వెళ్ళినా కూడా మళ్ళీ అక్కడ కూడా వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేసి మళ్ళీ బయటకు వచ్చేసాడు. సో ఇఫ్ యూ రియలీ లుక్ ఎట్ ది పవర్ ఆఫ్ సమ్ పీపుల్, దే కెన్ రియలీ కన్విన్స్. చాలా శోభరాజు లాంటి వాళ్ళు ఎవరినైనా సరే వంచగలరు. అలా కామ్గా, క్వైట్గా, నైస్గా, రిలాక్స్డ్గా కూర్చొని మాట్లాడుతూ నలుగురిని మార్చేయగలిగే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అందుకని అందరికీ చెప్పేది ఏంటంటే, ముందరగా ముఖ్యంగా నా చిన్నజీరి మేనమావకి చెప్పేది ఏంటంటే, ఐ డోంట్ వాంట్ యూ టు ఎండ్ అప్ బీయింగ్ లైక్ వన్ ఆఫ్ దెమ్. ఎవరో పిలుస్తున్నారో వెళ్ళి ఉపన్యాసాలు చెప్తున్నారు, అంత బాగానే ఉంది. ఇన్స్టిట్యూషన్స్ కట్టేటప్పటికీ అక్కడ వాలంటీర్ చేయడానికి నలుగురిని పిలవాలి, మళ్ళీ వాళ్ళని వాళ్ళు చేసేట్టుగా వాళ్ళని మీరు అందరూ ట్రైనింగ్ చేయడం, మళ్ళీ అక్కడ జరిగే అరాచకాలు, రకరకాల కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతాయి. వాటిలన్నిటికీ ఎందుకయ్యా నీకు ఈ బాధ్యత? యూ విల్ ఎండ్ అప్ బికమింగ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఎవ్రీథింగ్. సో ఇటువంటి విషయాల గురించి మాట్లాడడానికి ఇంకా చాలా జరిగే ఆ విషయాల గురించి నేను చర్చించడం ఇష్టం. ఎందుకంటే కాకినాడ జీర్ అనే ఒక ఆయన సెకండ్ జీరు ఆంధ్రదేశంలో చిన్నజీరు మేనవ తర్వాత ఆయన సన్యాసం స్వీకరించినప్పుడు ఆయన ఆశ్రమం మొదలు నడవకుండా ఉండడానికి చాలామంది అడ్డుపడ్డారు. అప్పుడు కూడా భగవంతుడు నన్ను మొదలకి తోసి దించాడు రంగంలోకి. ఏదో చేయగలిగేది ఏదో కైంకర్యం చేసాం, వాళ్ళు నిలబడ్డారు. ఇందులో ఎవ్వడో తక్కువవాడు కాదండి. అక్కడ కాకినాడ జీరు తక్కువవాడు కాదు, మా చిన్నజీరు మేనవ తక్కువవాడు కాదు. అందరూ హేమీలే. ఓకే, ఇందులో అందుకనే ఎవరో ఒకళ్ళు మంచివాళ్ళు, ఇంకోళ్ళు చెడ్డవాళ్ళు, లేకపోతే ఇద్దరిని కాదు. అందరికీ చెప్పేది ఒకటే, ఏంటంటే జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. Stop worrying about the world and trying to preach. That is not what Vedic Dharma is. వైదిక ధర్మం అనేటువంటిది నీ అనుష్ఠానం నువ్వు చేసుకో. ఒంటరితనాన్ని నిరాకరించు. సంఘ శ్రేయస్సును కోరుకో, కానీ సంఘాన్ని అంతగా కోరుకోకు. అంటే నలుగురితో వెళ్ళిపోయి దిగిపోయి ఇప్పుడు ఇదే కదా జరిగేది. ఇంకొక ఇన్సిడెంట్ కూడా చెప్పాలి నేను. ఇదంటే లాస్ట్లో ఈ మైండ్ కంట్రోల్ గురించి చెప్తాను కాబట్టి, మా పక్కన ఎక్కడో చోట ఉన్నప్పుడు ఆ ఊళ్ళో పక్కన బ్రాహ్మణులు ఉండేవాళ్ళు. అంటే బ్రాహ్మిన్స్ ఫ్యామిలీ అనమాట. ఆవిడకి దేవుడు దయ్యం అని నమ్మేది కాదు ఆవిడ. ఆయన ఈ సుందర చైతన్యానంద ఆవిడకి వచ్చాడు ఆ ఊళ్ళోకి. ఈ
ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉండే బదులు ఈ టీవీ సీరియల్స్ చూసే బదులు వెళ్ళి, ఇది 90sలో మాట, అవి వెళ్ళేదా కాస్త ఏదైనా పుణ్యం పురుషార్థం వెళ్ళి ఆయన వినొచ్చు కదా అని చెప్పి అంటే ఆడ ముందర నాకు ఇష్టం లేదని చెప్పిన వెళ్ళలేదు. కానీ ఏదో నెమ్మదిగా ఆయన అనేటప్పుడు సెకండ్ టైం థర్డ్ టైం ఉన్న సరదాగా వెళ్ళింది ఆవిడ. వెళ్ళి ఆవిడ కంప్లీట్గా అటాచ్ అయిపోయి ఈయన ఎక్కడెక్కడ కార్యక్రమాలు పెడుతూ, అప్పట్లో వీళ్ళు ప్రతి చోట ప్రతి ఏడాది కార్యక్రమాలు జరిగేవి, మా చిన్నజీర మేనం అవి జరిగేవి, అందరివి ప్రతి చోట ఈ భగవద్గీత ఉపన్యాసాలు ఏదో ఇలాగ రకరకాలు. ఆయన ఏదో చెప్పాడు, కృష్ణతత్వం ఏదో చెప్పేవాడు. సరే ఈవిడ ఇంకా అటాచ్ అయిపోయి వాలంటీర్ అయిపోయి ఇంకా ప్రతి ఊరు తిరగడం మొదలెట్టింది, ఫ్యామిలీని వదిలేసి. ఇంకా పొద్దునే లేచి అందరితో పాటు చల్లనీళ్ళ స్నానాలు, మిగతా స్త్రీలు వాలంటీర్లతో పాటు అదేంటో ఒక హైపర్ అయిపోతారనమాట. సో అలాగా ఒక సంఘంలోకి చేరినా కూడా నువ్వు మర్చిపోయి, నీ బాధ్యతలు మర్చిపోయి, చివరికి ఆయన కంగారు పడి ఫ్రెండ్స్ అందరినీ అడిగాడు, బాబు కాస్త మా హెల్ప్ చేయండి, మా ఆవిడకి కొంత చెప్పండి అని చెప్పి మిగతా వాళ్ళ యొక్క ఫ్యామిలీని అడిగితే వాళ్ళు అందరూ కొంత పిలిచి, అలా కాదమ్మా నువ్వు నెమ్మదిగా అని చెప్పి ఆవిడ దాని నుంచి బయటపడడానికి తలప్రాణం తోక్కొచ్చింది చాలామందికి. ఎంతో కాలం తర్వాత, దాదాపు 10 ఏళ్ల తర్వాత కానీ ఆవిడ నెమ్మదిగా బయటపడలా. యాక్టివిటీస్ అన్నీ తగ్గిపోయి వాడు కూడా ఏదో మొత్తానికి ముసలాడైపోయి స్లో అయిపోతే తప్పిస్తే వీళ్ళెవరు అంతే. అందుకని ముఖ్యంగా నీలో ఒక ఎబిలిటీ ఉందని తెలుసుకున్నప్పుడు నువ్వు తన జాగ్రత్తగా ఇంకోళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయకుండా వాళ్ళకి ఆలోచనని పెంపొందించే విధంగా ఉండేటువంటిదే వైదికమైనటువంటి ధర్మానికి సంబంధించినటువంటి ప్రవర్తన తప్పిస్తే, నువ్వు చెప్పేదే వాళ్ళు చేసేటువంటి మాట అయితే, వాళ్ళ రోబాట్లు కాదయ్యా, ఒక జీవుడిని వంచేటువంటి మాట అయితే నువ్వు నరకానికి తప్పకుండా వెళ్తావు. ఎవరైనా సరే, అది జగ్గి వాసుదేవ్ అయినా సరే, చిన్నజీర స్వామి అయినా సరే, ఎవరైనా సరే అందరూ కూడా నరకానికి వెళ్ళేటువంటి వాళ్ళే అటువంటి వంచన కనుక జరిగితే. సో ఇక్కడతోటి ఇవన్నీ మాట్లాడడానికి కారణం ఇవి. వేరే విషయాల గురించి నెక్స్ట్ టైం మాట్లాడతాను. బలం విష్ణోహ ప్రవర్తతాం.